హాయ్ మై డియర్ స్టూడెంట్స్. చాలామంది పిల్లలు ట్రిగనామెట్రీ అనేది చాలా కష్టం అనుకుంటారు. ముఖ్యంగా ట్రిగనామెట్రీలో ఈ సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్ గుర్తుంచుకోవడం కొంచెం ఇబ్బంది పడుతుంటారన్నమాట. ఈరోజు ఒక సింపుల్ ట్రిక్ ద్వారా మనం ఆ సైన్ వాల్యూస్ని ఈజీగా ఎలా గుర్తుంచుకోవచ్చు అని తెలుసుకుందాం. ఆ ట్రిక్ ఏంటో చూడండి. చూసారు కదా, ఇక్కడ sin 0, sin 30, sin 45, sin 60, sin 90 ఉన్నాయి. చూడండి, ఆ ట్రిక్ ఏంటో ఏం లేదు. sin 0 అని 0తో స్టార్ట్ చేద్దాం. 0, 1, 2, 3, 4. ఈ విధంగా 0ని స్టార్ట్ చేసి 4 నెంబర్స్ వేసుకోవాలి. ఇప్పుడు ప్రతి నెంబర్ని కూడా ఏం చేయాలంటే, మీరు హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంది? 4 ఉంది కదా, ఆ 4తో డివిజన్ చేయండి. ఇలా. ఇప్పుడు ఏం చేయాలంటే, దీనికి మనం స్క్వేర్ రూట్ కట్టాలి. ఏం కట్టాలి? స్క్వేర్ రూట్. అంతే, మీకు వచ్చేస్తుంది ఆన్సర్. ఇప్పుడు చూడండి, దీని స్క్వేర్ రూట్ కడదాం ఒకసారి. 0. సో 0 వాల్యూ ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది? 0నే ఉంటుంది. సో 1/4. 1/4 స్క్వేర్ రూట్ ఎంత? 1/2. ఇప్పుడు దీని స్క్వేర్ రూట్ కడితే 2 1 జా 2 2 జా, అంటే అక్కడ స్క్వేర్ రూట్ ఎంత వస్తుంది? 1/√2. సో ఇక్కడ మనం చూసుకుంటే స్క్వేర్ రూట్ 3కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి √3. 4 స్క్వేర్ రూట్ ఎంత? 2. ఇక్కడ 4 4 క్యాన్సిల్ అవుతాయి. ఇవే సైన్ వాల్యూస్. 0, 1/2, 1/√2, √3/2, 1. ఇంతే. ఇప్పుడు కాస్ వాల్యూస్ కావాలనుకోండి. ఇప్పుడు కాస్ వాల్యూస్ కావాలనుకుంటే దీన్ని రివర్స్లో వేసేయాలన్నమాట. అంటే ఆ 1 ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఆ √3/2 ఇక్కడికి వస్తుంది, 1/√2 సెంటర్లో ఉంది కాబట్టి పర్లేదు. ఈ 1/2 ఇక్కడ రాయాలి. సో 0 ఇక్కడ. అంటే సింపుల్గా